హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీరు తమ్నైల్లో చూసుంటారు కదండి, మానిటైజేషన్ అవ్వకుండానే రెవెన్యూ అయితే జనరేట్ అవుతుందా లేదా అనే దాని గురించి అయితే నేను మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డౌట్ చాలా మందికి ఉండుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. మన వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. మానిటైజేషన్ అవ్వకుండానే రెవెన్యూ వస్తుందా లేదా, ఈ డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. ఎందుకు అంటే ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. మనకి మానిటైజేషన్ అవ్వకుండానే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, ఇన్ని డాలర్స్, $100 వస్తున్నాయి, $1000 వస్తున్నాయి అనేసి మనకైతే ఒక యాప్లో అయితే చూపిస్తుంది. నేను కూడా ఆ వీడియోస్ చూశాను, యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, చెక్ చేసుకున్నాను. తర్వాత డౌట్స్ అయితే క్లియర్ చేసుకున్న తర్వాతే మీ ముందుకు వీడియోలో అయితే వచ్చాను. చాలామంది వీడియోస్ చూస్తుంటారు, వాళ్ళకి అసలు వస్తుందా లేదా అనేది, ఎక్కడ డౌట్ క్లియర్ చేసుకోవాలనేది చాలా డౌట్గా ఉంటుంది. అసలు నిజంగా వస్తుందా? నా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదండి. సబ్స్క్రైబర్స్ అయితే 1000 అయిపోయారండి, కానీ మానిటైజేషన్ అవ్వలేదు. జనరేట్ అవుతుంది అని చెక్ చేసుకున్న వాళ్ళు అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి కూడా ట్రై చేస్తారు కదండి. దాని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు కదండి. అదేంటి యాప్, వైటూల్ యాప్ అండి. ఆ యాప్లో వచ్చేసి అమౌంట్ జనరేట్ అవుతుంది అనేసి చూపిస్తుందండి. మనకి మానిటైజేషన్ అంటేనే మనం యూట్యూబ్ పార్ట్నర్గా కన్ఫర్మ్ అవ్వడానికి అదొక ప్రాసెస్ అండి. మనము యూట్యూబ్ పార్ట్నర్ అయిన తర్వాత మాత్రమే మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. నేనైతే మీకు ఆ యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా చెక్ చేసుకోవాలనేది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఛానల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ వచ్చేసి వ్యూ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఇలా మన ఛానల్ వ్యూ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ సింబల్ కనిపిస్తుంది కదండి, దీని మీద అయితే క్లిక్ చేయండి. మనం యూఆర్ఎల్ ఎలా తీసుకోవాలనే దాని గురించి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ అని ఉంది కదండి, ఇక్కడ కాపీ చేసేసుకోండి. బ్యాక్ వచ్చేసి వైటూల్ యాప్ని అయితే ఓపెన్ చేసేద్దాము. ఇక్కడ మనం కాపీ చేసుకున్న యూఆర్ఎల్ని అయితే పేస్ట్ చేసేద్దాము. నెక్స్ట్ గో అని అయితే క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ మనకి అమౌంట్ అయితే ఎంత జనరేట్ అయింది అనేసి చూపిస్తుంది. ఇక్కడ $856. నాకు ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వకుండానే ఇంత అమౌంట్ అయితే చూపిస్తుంది, $856. మనం ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూద్దామండి ఎంత అమౌంట్ అనేది. $856 ఇన్ రూపీస్, ఆల్మోస్ట్ 74,000 చేంజ్ అండి. మనకి మానిటైజేషన్ అవ్వకుండానే ఇంత అమౌంట్ వస్తుంది అంటే మరి మానిటైజేషన్ అయ్యి వేలల్లో లక్షల్లో వ్యూస్ ఉన్న వాళ్ళకి ఎంత రావాలండి? అర్థమవుతుంది. అసలు ఇది చూస్తేనే మనకి అర్థమైపోవాలండి అది నిజం కాదనేసి. చూసారు కదండి, నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వకుండానే ఇంత అమౌంట్ అయితే చూపిస్తుంది. ముందుగానే అమౌంట్ అనేది వందల్లో వేలల్లో డాలర్స్లా జనరేట్ అయిపోతుంటే మనం మానిటైజేషన్ అసలు ఎందుకు చేసుకోవాలి? మనకి మానిటైజేషన్ అనే ప్రాసెస్ ఎందుకు పెడతారంటే మనం అసలు ఎన్ని వ్యూస్ గెయిన్ చేయగలుగుతున్నాం, మనము అసలు మన ఛానల్లో కంటెంట్ ఉందా లేదా దానికోసం అనేసి మానిటైజేషన్ అయితే ప్రాసెస్ అయితే పెట్టారు. మనము మానిటైజేషన్ అవ్వకుండానే మనీ అనేది జనరేట్ అవుతుంది అనేది నిజం కాదండి. మీరు ఆ వీడియోస్ చూడండి, ఓకే, మీ ఎంటర్టైన్మెంట్ మనకి ఆటోమేటిక్గా మనకి చూడాలనిపిస్తుందండి. మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి, కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి మనం మనసంతా మానిటైజేషన్ మీదే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా చూసేస్తుంటాము. అంతవరకు ఓకే. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అదైతే నిజమైతే కాదండి. మీరు దాని మీద హోప్స్ పెట్టుకొని అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. మనకి ఫస్ట్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే, ఆ తర్వాత కూడా మనకి $100 మినిమం జనరేట్ అయిన తర్వాత మాత్రమే, ఎన్ని మంత్స్కి అయినా సరే, అంటే మీకు ఒక 2-3 మంత్స్ వరకు $100 జనరేట్ అయ్యాయి అనుకోండి, ఆ తర్వాత మాత్రమే మనకి ఫస్ట్ యూట్యూబ్ శాలరీ అయితే వస్తుందండి. ఇలాంటి వీడియోస్ చూసి మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. ఫస్ట్ నేను కూడా అది నిజమని అనుకున్నాను. దాని గురించి క్లియర్గా అయితే నాకు తెలిసిన టెక్ ఛానల్స్ వాళ్ళని, ఇంకా ఇప్పుడు యూట్యూబ్ నుంచి శాలరీ తీసుకునే వాళ్ళని కనుక్కున్న తర్వాత మాత్రమే వీడియో అయితే చేస్తున్నానండి.
ఇంకొక వేరే ఛానల్ ఉండి అందులో వీడియోస్ లేకుండా ఇంకా వాచ్ అవర్స్ లేకుండా వ్యూస్ లేకుండా ఉంటాయి కదండి, అలాంటి ఛానల్ యూఆర్ఎల్ని మీరు పేస్ట్ చేసి చూడండి Y2లో. అందులో కూడా మనకి మనీ అనేది జనరేట్ అయితే ఎంతో కొంత అయితే చూపిస్తుందండి. అంటే వ్యూస్ లేకున్నా వీడియోస్ లేకున్నా మనీ అయితే జనరేట్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడే అర్థమైపోతుంది మనకు అసలు అది నిజమా కాదా అనేసి. మానిటైజేషన్ అవ్వకుండానే అమౌంట్ అనేది వస్తుంది అని వీడియోస్ చేసిన వాళ్ళ గురించి నేనైతే తప్పు పడట్లేదండి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా చేసుండొచ్చు, మేబీ వాళ్ళు కూడా ఇలాగే మనలాగా మిస్గైడ్ అయ్యి చేసుండొచ్చు. ఇంకొంతమంది వ్యూస్ కోసం చేసుండొచ్చు. కాకపోతే ఎవరిది తప్పని అయితే చెప్పలేము. మానిటైజేషన్ కాని వాళ్ళకి ఎలా ఏంటి ఇంకా తెలుసుకుందామని క్యూరియాసిటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అదే నిజం అనుకుంటే కాదని అయితే ఫిక్స్ అయిపోండి. ఇదైతే నిజం కాదండి, ఫేక్. యాక్చువల్గా నాది టెక్ ఛానల్ రిలేటెడ్ అస్సలు కాదు, కానీ ఇదైతే ఈ వీడియో చేయాలనిపించి చేశానండి. ఎందుకంటే చాలామంది డౌట్గా ఉన్నారండి, అసలు అది నిజమా కాదా, ఎక్కడ తెలుసుకోవాలి, ఎవరు చెప్తారు ఏంటి అనేది డౌట్తో ఉన్నారు. దాని గురించి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది ఇలా నాలాగే రెవెన్యూ అయితే వస్తుంది, ముందే జనరేట్ అయిపోతుంది, ఇన్ని డాలర్స్ వచ్చాయి, ఇన్ని $100 వచ్చాయి అనేసి అయితే అనుకుంటున్నారు. అందుకనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల. మానిటైజేషన్ అవ్వని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.